హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య గోదిన. నేను ఈరోజు అనపగింజలతోటి కూర చేస్తున్నాను. ఈ అనపగింజల్ని మామూలుగా చపాతీలకి, అన్నంలోకి తింటారు. కానీ దోసలోకి ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అనపగింజల్ని నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్నాక కొద్దిసేపు ఒక 3 గంటల తర్వాత అలాగా గట్టిగా ప్రెస్ చేస్తే లోపలకి ఇలాగ పప్పొస్తుంది. చాలా బావుంటుంది ఆ పప్పుతోటి చేస్తే. దీంట్లోకి చాలా తక్కువ మసాలా వేస్తారు. దీంట్లోకి కావాల్సినటివి ఏం చూద్దాము. కుక్కర్‌లో నూనె పోసేసుకొని ఆవాలు, జీలకర్ర, టమాటా, ఎర్రగడ్డ, కొంచెం పసుపు, ఇందులోకి పల్లీలు, కొంచెం వెల్లుల్లిపాయలు మిక్సీ కొట్టేసి పెట్టుకోండి. అంతే దీంట్లోకి మసాలా ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. అవి కూడా వేసేసి పక్కన పెట్టుకున్న గింజలు కూడా దాంట్లోకి వేసేసి బాగా ఇలాగ మగ్గబెట్టేసుకోవాలి. కొంచెం నూనె పైకి తేలేంత వరకు మగ్గబెట్టేసుకోండి. ఇలా మగ్గిపోయాక నీళ్లు వేయండి దాంట్లో. నీళ్లు వేసేసి ఒకే ఒక విజిల్ పెట్టుకోండి. చాలు సరిపోతుంది. 1, 2 దోసలు తినేవాళ్ళు ఇంకొక 2 పెంచుకుంటారు ఖచ్చితంగా. అంత బావుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఎలా ఉందో చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే అండి. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.